నమస్తే. హిమాచల్ ప్రదేశ్లోని సిమౌర్ జిల్లాలోని నహాన్లో బక్రీద్ రోజున జావేద్ అనే యువకుడు ఆవును వధించి వాట్సాప్ స్టేటస్ పెట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికేతరుడైన జావేద్ నహాన్లో గార్మెంట్స్ దుకాణం నడుపుతూ ఉన్నాడు. బక్రీద్ రోజున ఆవును వధించి మాంసానికి దగ్గరగా కత్తితో నిలబడి నవ్వుతూ స్టిల్స్ ఇచ్చాడు. ఆ విజువల్స్ ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడు. ఈ విషయం నహాన్ ప్రజలకి బాగా వెళ్ళింది. కొన్ని నిమిషాల్లో స్థానికులు హిందూ సంఘాల నేతలు జావేద్ దుకాణం బయట పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నహాన్లో హిందూ సంఘాలు చేపట్టిన నిరసనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. జావేద్ దుకాణం ముందు జనం ఆగ్రహంతో ఊగిపోయారు. అతడికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి బయట ప్రాంతాల నుండి చాలా మంది వస్తున్నారని, వారు అధిక అద్దెలు చెల్లించి దుకాణాలను తీసుకుంటున్నారని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తెలిపారు. అలాంటి వ్యక్తులు చేసే పనుల వలన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, గతంలో కొన్ని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా అధికారులు పెద్దగా చర్యలు తీసుకోలేదన్నారు. జావేద్ పైన అతడి సహచరులపైన కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రజాగ్రహం గురించి తెలుసుకున్న జావేద్ నహాన్ నుండి పరారయ్యాడు. జావేద్ ఎక్కడ ఉన్నాడో ఎటుపోయాడో తెలియడం లేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, జావేద్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏ జంతువును బలి ఇచ్చారని దానిపై ఇంకా స్పష్టత లేదని, జావేద్ పై నహాన్లోని స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. జావేద్ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.